ఆఖరిగా ప్రార్థన చేసుకుందామండి. కొద్ది మాటలు చెప్పాలనుకుంటున్నాను. మంచి పాఠాన్ని మనకి చాలా కష్టపడి చెప్పాడండి వేలాప్రసాద్. మంచి ఆధారాలు చూపించాడు. పేదరి గారు మాట్లాడాడు అపోస్తలుడైన పౌలు గారు రాసిన పత్రికల గురించి. దీన్ని విద్యా విహీనులు, ఆశ్చర్యులు అపార్థం చేసుకుంటారు. ఏమంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి అర్థం కాకపోతే ఎవరికి అర్థం కాదండి. అసలు ఈ పాఠం ఎవరికి అర్థం కాదు. నాకే అర్థం కాల, వాస్తవం చెప్తున్నా. అతను బాగా చదువుకున్న కుర్రవాడు. కొన్ని ఇంగ్లీష్ మాటలు ఆయన చెప్పి శాస్త్రవేత్తల గురించి చెప్పాడండి. చాలా బాగుంది. చాలా కొత్త విషయాలు నేర్చుకున్నాం. ఎక్కడ కూడా ఇటువంటి మాటలు మన సంఘాల్లో మాత్రం ఖచ్చితంగా కనిపించవు. ఇంకా మనం నేర్చుకుంది ఏంటంటే, మన కన్ను తేటగా ఉంటే మన దేహం అంతా కూడా తేటగా ఉంటుంది. కన్ను ఏంటి? మంచి చూస్తుంది, చెడు చూస్తుంది. కానీ చెడును స్వీకరించి దాని ప్రకారంగా మన శరీరాన్ని నడిపిస్తే మాత్రం చీకటమయం అయిపోతుందండి. మంచిని తీసుకుంటే వెలుగుమై ఉంటుంది. యేసు రక్తం పవిత్రమైనది. మన రక్తం టెస్ట్ చేస్తే బీపీ లేకపోవచ్చు, షుగర్ లేకపోవచ్చు, మలేరియా లేకపోవచ్చు, లేకపోతే డెంగ్యూ లేకపోవచ్చు. కానీ ఖచ్చితంగా పాపం అనేది మన రక్తంలో ఉంటుందండి. కానీ యేసు రక్తంలో పాపం లేదండి. అటువంటి పరిశుద్ధ రక్తం కిందకి మనం వచ్చాం. చాలా మంచి పాఠాలు విన్నానండి. ఒక ప్రసంగి గ్రంథంలో 6వ అధ్యాయము మొదటి నుంచి, సూర్యుని కింద గర్వస్థ ఒకటి నాకు కనబడును, అది మనుషులకు బహు విశేషముగా కలుగుచున్నది. ఏమనగా, దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధిని ఘనతను అనుగ్రహించును. అతడేమి కోరినను అది అతనికి తక్కువ కాకుండాను, అయినను దానిని అనుభవించుటకు దేవుడు వానికి శక్తిని అనుగ్రహింపడు. అన్యుడు దానిని అనుభవించును. ఇది వ్యర్థముగాను గొప్ప దురవస్థగాను నాకు కనబడుచున్నది. మనుషుల జీవితాల్లో జరిగేదండి ఇది. మనం వాస్తవంగా చూస్తున్నాం. ప్రసంగం గారు అనుభవించి రాశారండి. అనుభవించి రాశారు. మనం చూస్తున్నాం. దాని కింద వచ్చిన చూడండి. ఒకడు 100 మంది పిల్లలను కనినను, చదవండి. ఏమంటే 100 మంది పిల్లల కన్నా తల్లిని కానీ తండ్రిని ఏమంటే తెలుసు వాకం? అసలు వాళ్ళు దీవిస్తే చాలు అనుకుంటుందండి. వాళ్ళు వచ్చి దీవిస్తే చాలు అనుకుంటారు. 100 సంవత్సరాలు బ్రతికాడు మహానుభావుడు. 100 సంవత్సరాలు దీర్ఘాయుష్మంతుడై బ్రతికి చిరకాలము జీవించినను తన జీవితంలో సుఖం లేదండి. సుఖం అసలు ఎప్పుడు సుఖం అనేది తెలియకుండా కష్టపడ్డాడంట. ఎరుగకయు తగిన రీతిని సమాధి చేయబడక పోయినట్లయితే వాని గతి కంటే ఎవరిని పడిపోయిన పిండము గతి మేలని చెప్తున్నాడండి. మా బాబాయ్ గారు చనిపోయాడండి. యేసుప్రభు గురించి చెప్పాం. అసలు నేను పాపమే చేస్తున్నాను రా, నేను పాపమే చేయలేదు అన్నాడు. ఈరోజు ఎవరు మాట్లాడినా సూరయ్య గారా అబ్బా ఎంత కష్టపడ్డాడండి. ఆయన జీవితంలో కష్టానికే పుట్టినట్టుగా ఊళ్ళో అందరికీ తెలుసండి. కానీ సుఖం అనేది ఆయన భూమి మీద ఎరగలేదు. తగిన రీతిన సమాధి దేవుణ్ణి తెలుసుకోవాలి. ఇవాళ కార్యక్రమం జరుగుతుంది. పడిపోయిన పిండం యొక్క గతి మేలని చెప్తున్నాడు. ఆయన జీవితంలో ఆయన సాధించింది ఏంటి? మనందరం గుర్తుంచుకోవాలి ఈ మాటలు. దేవుణ్ణి మాత్రం మనం, మా కుటుంబంలో శ్రాద్ధలు వచ్చింది, ప్రతి ఒక్కరికి జరాలే, ప్రతి ఒక్కరికి ఇబ్బందులే. ఏంటి నాకు ఈ బాధలేంటి? దేవుణ్ణి నమ్ముకున్నాను, నాకు ఈ బాధలేంటి అన్నావా? విశ్వాసం అయిపోయినట్లేనండి. విశ్వాసం కోల్పోయినట్లే. మన దిద్దుబాటు కోసం రావచ్చు, మన మేలు కోసం రావచ్చు, మన అభివృద్ధి కోసం రావచ్చు. ఏంటి నా బాధలు? ఏంటి క్రైస్తవులకు వచ్చిన తర్వాత ఇన్ని బాధలు ఉంటాయి? అన్యులు అనుకుంటున్నారు, చాలా మంది అనుకుంటున్నారు, క్రైస్తవులు కూడా అనుకునే వాళ్ళు ఉన్నారండి. వాక్యంలో అనుభవం తెలియకపోతే క్రైస్తవులు కూడా ఇదే పరిస్థితి. ఎబు గారి భార్యని ఏముంది? ఎబు గారిని ఏముంది? అది ఎవరు అనిపించారు? అపవాది అనిపించింది. అటువంటి ఆలోచన నీకు రానివాడా? వస్తాడు. వాక్యం నీలో పుష్కలంగా ఉంటే దానికి
నిలబడే శక్తి యోబు గారు, అబ్బా మహాభక్తుడు ఎంత గొప్పగా నిలబడ్డాడండి. ఎంత అనుభవం, ఎంత మేలు పొందుకున్నాడండి. కీడు అనిపించడం తగదా, మేలే అనిపిస్తాం పుట్టేవా మనం, ఇది మన ఇష్టమా అన్నట్టుగా మాట్లాడాడు. దేవుని చిత్తం. అపొస్తలుడైన పౌలు గారు సంఘాన్ని హింసించాడు. సంఘాన్ని హింసించడమే ఒక పత్రిక, ఒక అధికారం పొందుకుని వచ్చాడు ఒకప్పుడు. కానీ మార్పు చెందిన తర్వాత దేవుని కోసం బ్రతికాడు, దేవుని కోసం ప్రాణత్యాగం చేశాడు. ఇవన్నీ శోధనలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు మన అందరం కూడా నిబ్బరంగా నిలబడటానికి దేవుడు వ్రాయించిన మాటలండి. దావీదు గారు 5-6 భార్యలు అప్పటికే ఉన్నారు. ఊరియాతో పాపం, యూరియా భార్యను చంపి ఎప్పుడైతే పాపం చేశాడో అంత అధికారం గలవాడు. తను ఏ మాట అన్నా తనకి చెల్లుద్ది. రాజు వృద్ధాప్యంలో ఒక చక్కని చిన్నదాన్ని తీసుకొచ్చి పక్కలో పడుకోబెడితే తను చేసిన పాపం గుర్తొచ్చింది. ఈ వయసులో నేను ఈ అమ్మాయి, అదే మనసులో పెట్టుకున్నాడు. ఆ అమ్మాయితో కోరకుండా పాపానికి ఆయన అనుభవించాడు, పాపానికి శిక్ష అనుభవించాడు. విషయం యథార్థం తెలుసుకున్నాడు. తెలుసుకున్న తర్వాత పాపం చేయకుండా దేవుని దృష్టిలో న్యాయవంతుడిగా, నియమంతుడిగా ఎన్నో పుస్తకాలు రాయించినట్లుగా మనం చూసాం ఇందాక. అటువంటి స్థితిలో కూడా దావీదు గారు పాపం చేయకుండా ఉన్నాడు అంటే ఆయన గొప్ప భక్తిని చూడండి, ఆయన విశ్వాసాన్ని చూడండి, ఆయన చేసిన పాపానికి తగిన పశ్చాత్తాపాన్ని, అతను కలిగిన మనసును చూడండి. కాబట్టి మనం కూడా శోధనలు వస్తాయి, కానీ దేవుళ్ళో మాత్రం బలంగా కొనసాగాలి. అప్పుడు మనం దేవుడి పైన మనకు గుర్తొచ్చేదే దేవుడే అండి. సంతోషంలోనూ దేవుడే, ఇబ్బందుల్లోనూ దేవుడే, కష్టాల్లోనూ దేవుడే. అలా ఉన్నప్పుడు మన విశ్వాస జీవితం బలంగా కొనసాగుతుంది. ప్రార్థన చేస్తుంది. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఇప్పటి వరకు నాయన నీ లేఖనాల్లోంచి నాయన సైన్సిస్టులు నాయన దేవుడు బైబుల్ నిజమైన దైవ గ్రంథం అని నిరూపించిన మాటల సందర్భాలు ఎన్నో మేము విన్నాం తండ్రి. అలాగే నాయన బైబుల్ దైవ గ్రంథం అనటానికి 2-3 పాఠాలుగా ఇప్పటి వరకు మేము విన్నాం నాయన. ఎంతో శ్రమ తీసుకుని, ఎంతో నేర్చుకుని చెప్పాడు తండ్రి. మాకంటూ ఎటువంటి సందేహం లేదు నాయన. అలాగనే తండ్రి మా కళ్ళు తేటగా ఉండాలి, మా బ్రతుకు నీ దృష్టికి యథార్థంగా ఉండాలి. అటువంటి రీతిలో మేము నడిచినట్లయితే కష్టం సుఖం అనేది మా జీవితంలో ఈ భూమి మీద ఉన్నంతకాలం రావచ్చు తండ్రి. అయినా నిలబడే శక్తిని, విశ్వాసాన్ని, బలమైన భక్తి జీవితాన్ని మేము కలిగి ఉండటానికి, మా బ్రతుకును నేను యథార్థంగా నడిపించుకోగలటానికి నీ కృప మాకు దయచేయమని ఇప్పటి వరకు ఉన్న మాటలు మా హృదయంలో భద్రపరుచుకుని వాటి ప్రకారంగా మేము జీవించగలటానికి నీ కృప అనుగ్రహించమని ఈ ప్రార్థన నీ కుమారుడు, మా రక్షకుడు, మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకను పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మా తండ్రి అయిన దేవుని దయ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము సదాకాలం మనందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. వచ్చే ఆదివారం 2 పూట్ల ప్రేయర్ గుర్తుంచుకోండి. పరమగీతము లేదా ప్రసంగం ఏదో ఒకటి గ్రంథ విభజన అనేది మీకు నైట్ క్లాస్లో ఉంటుంది. ఏంటి రోగాలు, ఏంటి జ్వరాలు అనేది వచ్చే ఆదివారం స్పెషల్గా ఇస్తారు. ఓకేనా? ఎవరు కూడా మిస్ అవ్వాలి. బయట లేదండి.
జనసేన పార్టీ సాయంకాలం ఇమీడియట్లీ వెళ్ళినప్పుడు కొంచెం నా పేరు ముందు వివరం చెప్పండి. పలానా ఇందులో వచ్చింది, ఇందులో అవుతుంది, అమ్మ ఈరోజు వెళ్ళండి. ఫోన్ నెంబర్ నేను వాట్సాప్లో ఫోన్ చేస్తాను. నేను మార్చారేంటి ప్లేస్ అదేలే ఇక్కడ అరౌండ్ ది కార్నర్ గుడి పక్కన నాకు ఏదికి మేడం ఎక్కడికి ఒక మాట వేసా సార్ వచ్చే వారం జనాలు ఆగి సార్ అంటే కొంతమంది చెప్పుకోకుండా అదే మీరు ఎంత మంది మాకు ఇంటి ఇస్తారు అనుకున్నాం, కనీసం 10 నిమిషాలు అయినా సరే చెప్తారు అనుకున్నాం. నా టైం లేనప్పుడు ఆ టైంలో